తెలంగాణను ఊపేస్తున్న కరెంట్ టాపిక్ మనం చూస్తున్నాం. బిగ్ టీవీ బయటపెట్టిన ఆ ఒక్క లేఖ తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించింది. ఎమ్మెల్సీ కవిత తన తండ్రి కేసీఆర్ కు రాసిన 6 పేజీల లేఖ బీఆర్ఎస్ లోనే కాదు మొత్తం రాజకీయ వర్గాలను తీవ్ర చర్చకు దారితీసింది. లేఖ తానే రాశానని చెప్పడం, కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయని కూడా అనటంతో పొలిటికల్ గా ఓ బూమ్ క్రియేట్ అయింది. అయితే కవిత ఎయిర్పోర్ట్ ఎపిసోడ్ తర్వాత ఊహించని రాజకీయ పరిణామాలు ఉంటాయి అని అనుకున్నారు అంతా. కానీ ఎవరు ఊహించిన విధంగా మొత్తం సైలెంట్ గా మారిపోయింది. అసలు తండ్రి కూతుళ్ల సైలెన్స్ కి కారణం ఏంటి? కవిత నెక్స్ట్ స్టెప్ ఇలా ఉండబోతోంది. నిశ్శబ్దం ఎంత భయంకరంగా ఉంటుందో చూసారా? తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాల్ని చూస్తుంటే ఇదే డైలాగ్ గుర్తొస్తోంది. నిశ్శబ్దం భయాన్ని సృష్టిస్తుంది, ఆందోళన పెంచుతుంది. అదే రాజకీయాల్లో అయితే ఆత్మ పరిశీలనకు ఓ అవకాశాన్నిస్తుంది, కొత్త వార్తల్ని కూడా పుట్టిస్తుంది. ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు రాసిన లేఖని బిగ్ టీవీ బయటపెట్టిన తరువాత తెలంగాణ పాలిటిక్స్ లో సెన్సేషన్ క్రియేట్ అయింది. ఆవిడ కూడా లేఖ రాసింది తానేనని చెప్పటం, ఆ లేఖ నిజమేనని కన్ఫర్మ్ చేయటంతో మొత్తం పొలిటికల్ సీనే మారిపోయింది. అయితే ఈ సంచలన పరిణామాల తరువాత రాజకీయంగా మరింత పెను సంచలనాలు ఉంటాయనుకున్నారంతా. కానీ ఒక్కసారిగా మొత్తం సైలెంట్ అయిపోయింది. శంషాబాద్ ఎయిర్పోర్టులో ల్యాండ్ అయిన తరువాత కవిత చెప్పిన మాటలు విన్నాక తెల్లారే బీఆర్ఎస్ నుంచి రియాక్షన్ ఉంటుందనుకున్నారంతా. కేటీఆర్ ప్రెస్ మీట్ అనగానే అంతా కవిత గురించే మాట్లాడతారనుకున్నారు. కానీ ఆయన కవిత పేరు కూడా ఎత్తలేదు. పరోక్షంగా 1-2 మాటలని ఇష్యూని సైడ్ చేశారు. అయితే ఇంతటి సంచలనం తరువాత ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ అధినేతను కలుస్తారనుకున్నారు. కానీ అది జరగలేదు. పార్టీ అధ్యక్షుడిగా తండ్రిగా కేసీఆర్ అయిన కవితను పిలిపించి మాట్లాడతారనుకున్నారు. కానీ ఇదే జరగలేదు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ అయిన కవిత ఇంటికి వెళ్లి చర్చలు జరుపుతారనుకుంటే అదే జరగలేదు. పోనీ కేటీఆర్ నేనే పెద్దోడ్ని, నేను చెల్లెలింటికి వెళ్లి చర్చలు జరపటమేంటి అనుకున్నా మరో నేతనైనా దూతలా పంపలేదు. అసలు పార్టీ తరపున కవితతో ఎవ్వరూ చర్చలు సంప్రదింపులు జరపలేదు. ఎయిర్పోర్ట్ ఎపిసోడ్ తరువాత అటు కేసీఆర్ ఇటు కవిత ఇద్దరూ సైలెంట్ అయిపోయారు. దాంతో అసలేం జరుగుతోంది, ఎందుకు సైలెంట్ అయ్యారనే దానిపై అంతటా తీవ్రమైన సస్పెన్స్ నెలకొంది. కవిత విషయంలో కేసీఆర్ బీఆర్ఎస్ మౌనం చూస్తుంటే ఒక్కటే అనిపిస్తోంది, ఇదంతా పక్క వ్యూహంతోనే చేస్తున్నారా అని అనుమానం కలుగుతోంది. కవిత వ్యవహారంలో సైలెంట్ గా ఉండి సైలెంట్ గానే ఆమెను పార్టీ నుంచి తప్పించే ప్రయత్నాలేవైనా బీఆర్ఎస్ చేస్తోందా అనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. అధినేత కేసీఆరే కవిత ఇష్యూలో పెద్దగా స్పందించకూడదని, ఎవ్వరూ ఏమీ మాట్లాడొద్దని ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది. దాంతో బీఆర్ఎస్ నేతలు ఈ విషయంలో స్పందించేందుకు వెనకడుగు వేస్తున్నారు. దాంతో కేసీఆర్ది వ్యూహాత్మక మౌనమా లేక కవితను పూర్తిగా బీఆర్ఎస్ నుంచి సైడ్ చేసే వ్యూహమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ విషయంలో కొంతకాలం మౌనంగా ఉంటే కొన్నాళ్లకు ఈ ఇష్యూ మొత్తానికే చర్చలో లేకుండా పోతుందనే ఆలోచనలు కేసీఆర్ ఉండొచ్చు. కవిత కూడా తనంతట తానే సైడ్ అయిపోతుంది. అప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదనేది కేసీఆర్ కు ఉన్న మరో లెక్కయుండొచ్చు. అందుకే ఆయన స్పందించడం లేదనే చర్చ జరుగుతోంది. మరోవైపు ఎమ్మెల్సీ కవిత కూడా ఈ సైలెన్స్ ని ఎన్నాళ్లు భరిస్తారు? తన తండ్రి గులాబీ దళపతి కేసీఆర్ నుంచి పిలుపు రాకపోతే కవిత ఏం చేయబోతున్నారు అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. కవిత మౌనం వెనుక కూడా చాలా కారణాలు కనిపిస్తున్నాయి. తానైతే నిప్పంటించేశాను, ఇది ఎంతవరకు మండుతుందో చూద్దామనే ధోరణిలోనే ఆమె ఉండొచ్చనే టాక్ వినిపిస్తోంది. కవిత పార్టీలో తనకున్న అసంతృప్తిని బయటపెట్టేసింది. అయితే ఈ అసంతృప్త జ్వాల ఇక్కడితో ఆగే పరిస్థితులు లేవంటున్నారు. ఆమెలాగే ఇంకొందరు నేతలు కూడా త్వరలోనే అసంతృప్తిని వెళ్లగక్కే అవకాశాలున్నాయనే టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు కవితే ముందు తన అసంతృప్తిని బయట పెట్టేశారు కాబట్టి మిగతా నేతలు కూడా బయటకొచ్చే అవకాశం ఉంది. అప్పుడు వాళ్లందరినీ కలుపుకుని ఏం చేయాలి, ఎలా ముందుకెళ్లాలి అనే దానిపై కవిత తన యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకునే ఛాన్స్ ఉంది. ఇప్పటికే కవిత జాగృతి కార్యకలాపాలను పెంచారు, జిల్లాల పర్యటన చేసేశారు.
సామాజిక తెలంగాణ అంటూ బీసీ వాదాన్ని కూడా ఎత్తుకున్నారు. కేసీఆర్ కు ఆమె రాసిన లేఖలోనూ ఈ అంశాన్ని ప్రస్తావించారు. అందువల్ల ఏ రకంగా చూసుకున్నా కవిత కంటూ ఓ ఎజెండా సిద్ధంగా ఉంది. త్వరలో బీఆర్ఎస్ నుంచి పిలుపొచ్చి ఆమెతో చర్చలు జరిపితే కవిత యాక్షన్ ప్లాన్ లో కొంత మార్పుండొచ్చు. కానీ అలా జరగకపోతే కొన్నాళ్లు ఆగి సరైన సమయంలో తన యాక్షన్ ప్లాన్ తో రంగంలోకి దిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏదేమైనా ఈ వ్యవహారం మాత్రం బీఆర్ఎస్ ని తెగ టెన్షన్ పెట్టేస్తోంది. కవిత సైలెంట్ గా ఉంటూనే తన రాజకీయ భవిష్యత్కు అవసరమైన ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నారు. కానీ ఆమె వ్యవహారాన్ని ఎటూ తేల్చకుండా వదిలేయటం, కేసీఆర్ కూడా స్పందించకపోవటం బీఆర్ఎస్ నేతలను, కార్యకర్తలను గందరగోళంలో పడేస్తోంది. సో కవిత రాసిన లేఖని బిగ్ టీవీ ప్రసారం చేసిన తరువాత ఇటు తెలంగాణ పాలిటిక్స్ తీవ్ర దుమారాన్ని రేపుతూ కనిపించింది. హీట్ ఎక్కిపోయింది. కానీ కవిత, కేటీఆర్, కేసీఆర్ వీళ్ళందరి సైలెన్స్ అసలు దేనికి అర్థం? దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ను మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నగేష్ చెప్పండి, మనం చూస్తున్నాము ఇటు బీఆర్ఎస్ లో కంప్లీట్ సైలెన్స్ కనిపిస్తోంది. ఒక్కో ఫ్యామిలీకి సంబంధించిన 3 వ్యక్తులు మాట్లాడుకోవట్లేదు. ఆ లెటర్ కి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం కూడా వీళ్ళెవ్వరూ చేయట్లేదు. అట్లీస్ట్ మాట్లాడుకుని సర్దుకోవాలి అనేటట్టు కూడా లేరు. ఎలా చూడాలంటారు? ఈ సైలెన్స్ దేనికి దారితీస్తుంది అనుకోవాలి? సైలెంట్ ఏది ఉన్నా కూడా ఖచ్చితంగా భారత రాష్ట్ర సమితి పార్టీ మాత్రం ఖచ్చితంగా బదనం అవుతుంది. ఎందుకంటే కవిత లేఖ బిగ్ టీవీ బయట ప్రసారం చేసిన తర్వాత స్వయంగా తానే లేఖ రాశానని చెప్పి అమెరికా నుంచి వచ్చిన కవిత మీడియా ముందు వెల్లడించింది. పార్టీలో దయ్యాలు, భూతాలున్నాయి, కోవర్టులున్నారు, వాళ్ళందరూ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారు, వాళ్ళందరూ ఖచ్చితంగా వైదొలగాల్సిందే, వాళ్ళందరూ ఖచ్చితంగా పార్టీ పరువును తీస్తున్నారని చెప్పి డైరెక్ట్గానే కవిత ఆరోపించింది. వాళ్ళందరికీ సంబంధించి తదుపరి కూడా మాట్లాడతానని చెప్పి వెళ్ళింది. ఇప్పుడు 2 రోజులు అవుతుంది కవిత ఎయిర్పోర్ట్లో మాట్లాడడం. ఆ లేఖ బయటకు వచ్చిన తర్వాత మాజీ మంత్రి కేటీఆర్ ఫామ్ హౌస్లో కేసీఆర్తో సమావేశమయ్యారు. కానీ బయటకు కవిత ఎపిసోడ్ పైన ఎక్కడ ఎవరు కూడా మాట్లాడకూడదని చెప్పి పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ శ్రేణులను ఆదేశించారు. కానీ ఏ కార్యకర్త అయినా, ఏ నేత అయినా, ఏ మాజీ మంత్రి అయినా ఖచ్చితంగా పార్టీ లైన్ దాటితే షోకాజ్ నోటు ఇవ్వాల్సిందే. షోకాజ్ నోటికి ఎవరు పార్టీ లైన్ దాటి మాట్లాడిన వాళ్ళైనా, లేఖలు రాసినా కూడా దానికి సమాధానం చెప్పాల్సిందే. కానీ 2 రోజులు గడిచినా కూడా ఇప్పటికీ పార్టీ అధినేత, పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్న కేటీఆర్ కవితకు షోకాజ్ నోటు ఇవ్వకపోవడం ఖచ్చితంగా పార్టీలో అంతర్గతంగా చాలా గుసగుసలు వినిపిస్తున్నాయి. కవితకు ఒకవేళ షోకాజ్ నోటీసు ఇవ్వాలా వద్దా అన్న దానిపైన కూడా తర్జన భర్జన జరుగుతోంది. కవితకైతే షోకాజ్ నోటీస్ ఇవ్వకుంటే మరో నేత కావచ్చు, మరో కార్యకర్త కావచ్చు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గురించి బయట మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఏ పార్టీనైనా కూడా ఖచ్చితంగా వాళ్ళ పరువు బయటకు పోయే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే పార్టీ లైన్ అనేది ఉంటుంది. ఆ పార్టీ లైన్ ప్రకారమే నేతలు మాట్లాడాలి, పార్టీ లైన్ సూచించిన ప్రకారమే ధర్నాలు, ఆందోళనలు చేయాలి. కానీ పార్టీ లైన్ దాటి పార్టీ లోపల దయ్యాలు ఉన్నారు, భూతాలు ఉన్నారు, కోవట్లున్నారు, పార్టీ పరువు తీస్తున్నారని చెప్పి డైరెక్ట్గానే మాజీ ముఖ్యమంత్రి కూతురు మాట్లాడడం అనేది పార్టీని ప్రశ్నిస్తున్న అంశం. ఎందుకంటే 10 ఏళ్ల పాటు పార్టీని తెలంగాణలో అధికారంలో నడిపించారు. 2001 నుంచి మొదలుకుంటే 2025 వరకు రజతోత్సవ సభను కూడా ఘనంగా నిర్వహించుకోవాలని చెప్పి పార్టీ భావిస్తుంది. ఈ క్రమంలోనే తన సొంత కూతురు, అలాగే మాజీ మంత్రి కేటీఆర్ సొంత చెల్లెలు కవితని ఆ లేఖని బయట పెట్టడం అనేది రజతోత్సవ సభ ముందు పార్టీని గందరగోళానికి పడేసిందని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇప్పటికే అమెరికాలో, కెనడాలో, వివిధ దేశాల్లో కూడా రజతోత్సవ సభకు సంబంధించి చాలా మంది నేతలు హైదరాబాద్ నుంచి అమెరికాకు డల్లాస్కు వెళ్లారు. అక్కడ భారీ ఎత్తున నిర్వహించాలనుకుంటున్నారు. ఎగ్జాక్ట్లీ యాజ్ యూ సెడ్, ఇటు బీఆర్ఎస్ గురించి మనం మాట్లాడుకుంటే ప్రెసెంట్ రూమర్స్ గురించి కూడా ఒకసారి చూద్దాం. ఇటు కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారు అని కొన్ని రూమర్స్ వినిపిస్తూ ఉంటే, రైట్ ఆఫ్టర్ కాంగ్రెస్ గెలుపు వచ్చిన తర్వాత ఇటు బీఆర్ఎస్ లో అసలు ఏం జరుగుతోంది, హరీష్ రావుకి కేటీఆర్కి పడట్లేదా, ఇటువంటి రూమర్స్ కూడా వచ్చాయి. సేమ్ వాటన్నిటిని కూడా నిజం చేస్తూ వీళ్ళు ముగ్గురు కూడా 3 డిఫరెంట్ డైరెక్షన్స్ లో కనిపిస్తున్నారు. సో లోపల అంటే పార్టీ స్థాపించిన వీళ్ళే ఇంత సైలెంట్ గా, ఇంత మిస్టీరియస్ కాన్వర్జేషన్స్ లో ఉంటే అసలు పార్టీలో ఉన్న కార్యకర్తలు అండ్ మిగతా వాళ్ళ మీద కూడా ఇది ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది అనుకోవాలా? ఖచ్చితంగా. అంటే పార్టీ అధికారంలో, ప్రభుత్వంలో ఉన్నంతసేపు ఇట్లాంటి విషయాలు ఎక్కడ కూడా బయట కనిపించవు. ఎందుకంటే అధికారంలో ఉన్నంతసేపు ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉంటారు, ప్రజలలో మమేకమై తిరుగుతుంటారు. కానీ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాతనే
వారిలో అసహనం, అధికారం కోల్పోయినమన్న ఒక ఇది కనిపిస్తుంటుంది. ఇవే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో కనిపిస్తున్నాయి. పార్టీ అధినేత కేసీఆర్ కావచ్చు, మాజీ మంత్రి కేటీఆర్ కావచ్చు, మాజీ మంత్రి హరీష్ కావచ్చు, ఎమ్మెల్సీ కవిత కావచ్చు. సో ఈ ఎపిసోడ్లోనే కవిత కొంత తాను అసంతృప్తి వెలగక్కింది, పార్టీకి సంబంధించిన లైన్ దాటే ప్రశ్నించింది. ఈ క్రమంలోనే పార్టీ ఖచ్చితంగా క్రమశిక్షణ పరంగా ముందుకెళ్లాలని చెప్పి తన లెటర్లో 3 పేజీల లేఖలో పేర్కొంది. ఎందుకంటే పెద్ద ఎత్తున సభ నిర్వహించిన వరంగల్లోనే కేసీఆర్ చాలా విషయాలపైన మాట్లాడలేదు, ఇవన్నీ కూడా పార్టీ నేతలను అసంతృప్తులకు గురి చేశాయని చెప్పింది. బీజేపీ పైన ఎందుకు మాట్లాడలేదని కూడా ప్రశ్నించింది. సో ఇవన్నీ అంశాలు కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెట్టే అంశాలని చెప్పచ్చు. కానీ అందరి మౌనం అయితే బీఆర్ఎస్ పార్టీ కింది స్థాయి నేతల్లో మాత్రం ఒక రకమైన ఆందోళన కనిపిస్తుంది. ఎవరైనా ఏదైనా మాట్లాడినా కూడా ఖచ్చితంగా ఏం జరుగుతుందన్న ఒక ఆందోళన ఉంది. కానీ ఖచ్చితంగా కవిత పైన చర్యలు కానీ కవితకు సంబంధించిన సమాధానం రాబట్టకుండా మాత్రం కింది స్థాయి నేతలు కూడా ఇలానే మాట్లాడే అవకాశం కనిపిస్తుందని చెప్పి కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ నగేష్. సో అది లేఖకు సంబంధించి ఇటు వీళ్ళెవరు కూడా మాట్లాడుకోకపోవడం ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లా వినిపిస్తోంది. అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ కు సంబంధించి మొత్తంగా మనం చూస్తే సో ఎస్, మొత్తంగా బీఆర్ఎస్ గురించి మనం చూస్తే కంప్లీట్ గా కూడా అసలు ఈ లేఖ ఎటువంటి దుమారాన్ని రేపుతోంది, అసలు ఎలా ఉండబోతోంది అనేది కూడా వేచి చూడాలి. సో దీనికి సంబంధించి ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ అసలు ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. ప్రవర్తనను చూస్తే తన సొంత చెల్లెలు మరి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి పట్టిన చీడ పీడ శనిని వదిలించిన ఒక నాయకుడిని, రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మరి అసభ్యకరంగా మాట్లాడడం, కేటీఆర్ గారి సంస్కారహీన మరి రాజకీయాలకు సంస్కృతికి నిదర్శనం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ముందు కేటీఆర్ ఖబర్దార్, ముందు నీ ఇంట్లో ఉన్న సమస్యను తీర్చిదిద్దుకో. నీ సొంత బావ కాళ్ళు ఎట్లయితే పట్టుకున్నారో అట్లే చెల్లెలు కాలు పట్టుకొని సమస్యను సరిదిద్దుకో. అంతేగాని ఫ్రస్ట్రేషన్ లో మరి చెల్లెలు పెట్టిన స్ట్రోక్ కి మతి భ్రమించి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద చివాట్లు పలికితే తెలంగాణ ప్రజలు ఒప్పుకోరని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. రాష్ట్రంలో 10 సంవత్సరాల్లో మీరు దోచుకున్న సొమ్ము మీద, మీరు చేసిన అవినీతి మీద సొంత కుటుంబ సభ్యురాలే మిమ్మల్ని అసహించుకునే పరిస్థితికి మరి తీసుకొచ్చిందంటే, ఇంకా మీ ప్రవర్తన మారలేదంటే, ఇంకా మీరు అహంకారాన్ని తగ్గించుకోకపోతే మరి రాష్ట్ర ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి తెలియజేస్తారు. సో అసలు బీఆర్ఎస్ లో ఈ సైలెన్స్ ఎప్పుడు వీడబోతోంది అనేది వేచి చూడాలి. మరి కాస్త టైంలో మన సైలెన్స్ వీడుతుందా, ఎవరైనా బయటకు వచ్చి ఏమైనా మాట్లాడతారా అనేది కూడా మరి కాలమే జవాబిస్తోంది.